హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఈరోజు చాలా స్పెషల్ ఎపిసోడ్. ఎందుకునంటే ఈరోజు మామ్ అండ్ డాటర్ డే అవుట్ అన్నమాట. మమ్మీ వచ్చేసేసి నేను హౌస్ ఆఫ్ శివాసంలో, ఎన్ఎం ఫుడ్స్లో, యూట్యూబ్లో వీటన్నిటిలో బిజీ ఉండడం మూలన ఈ మధ్య మా అమ్మకు ఒక కాన్స్టెంట్ కంప్లైంట్ అయిపోయిందనమాట. ఏంటంటే నీకు నా కోసం టైం లేదు, నువ్వు నా దగ్గరికి రావడానికి నీకు టైం లేదు. అఫ్ కోర్స్ షీ అండర్స్టాండ్స్. కాకపోతే ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో కూర్చొని కాసేపు మాట్లాడాలి, వాళ్ళతో కాస్త కబుర్లు వేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ నేను మార్నింగ్ వెళ్తే నైట్ ఎప్పుడుకో కానీ రానన్నమాట. సో వచ్చేటప్పటికి 9 అయిపోతుంది. నేను ఎగ్జాస్ట్ అయిపోతాను. దాంతో పాపం ఇంతకు ముందు అయితే బయటికి తీసుకెళ్లేదాన్ని, లంచ్లకి తీసుకెళ్లేదాన్ని. కానీ గత 2-3 months నుంచి ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ టైం విత్ మై మామ్ అండ్ డాడ్ అనమాట. అండ్ సో ఈరోజు అనుకున్నాను, సరే అమ్మ కూతుళ్ళం ఈరోజు డే అవుట్ చేద్దామని చెప్పి. సో సడన్గా మమ్మీకి చెప్పాను, పోదాం పదా ఎగ్జిబిషన్కి వెళ్దాము, నేను ఇంకా ఎగ్జిబిషన్ తీసుకెళ్ళలేదు కదా అని అన్నా. అలాంటే ఫస్ట్ సరే అని ఫుల్ హ్యాపీ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అనింది, ఓకేనా నీకు నిన్నంత జ్వరం కదా, వద్దు, ఎగ్జిబిషన్ తర్వాత చాలా టైర్డ్ అయిపోయినా కొంచెం జ్వరం వచ్చిందనమాట. సో వద్దు, తల్లి మనసు కదా ఎంతైనా, వద్దు అని అనింది. బట్ దెన్ ఐ సెడ్, లేదు మా అమ్మ, వీ విల్ గో, చక్కగా మన ఇద్దరమే వెళ్దాము, ఎవ్వరూ వద్దు, నువ్వు నేనే వెళ్దాం. ఊబర్ వాడండి రోడ్డు బంద్ అయిందని చెప్పేసేసి వాడు తిరిగి రాడంట, రోడ్డు మీదకి రమ్మన్నాడు. నేను రాను, మా అమ్మ పెద్ద ఆవిడ, నడవము అని చెప్పేసేసాను. మమ్మీ ఆర్ యూ ఎక్సైటెడ్ టు గో టు ద నుమాయిష్? యాక్చువల్లీ ఫుల్ రెడీ అయిపోయింది మేడం, ఫుల్ రెడీ అయిపోయింది ఫుల్. ఆ బ్యాగ్ ఎందుకు మనీక? ఏమున్నాయి చెప్పు, నాకు చూపించు. కవర్ ఎందుకు మమ్మీ? నేను తెచ్చాను కదా మమ్మీ ఇంత పెద్ద సంచి. ఇంకా ఇంకేమున్నాయి? నేను వాటర్ బాటిల్ తెచ్చాను మమ్మీ. చల్ల నీళ్ళు కావాలి కదా అని. చల్ల నీళ్ళు తెచ్చావా? పర్స్ ఎందుకు నీకు? నేనున్నా కదా, చల్తా పిర్తా ఏటీఎం నేనున్నా కదా, నీకెందుకు పర్సు? మనల్ని దింపుతాడంట ఆటో వరకు. అది నేను ఆల్రెడీ చరణ్కి చెప్పా, ఆటో తీసుకొని రా అని చెప్పి. 3 ఆటోలు వస్తాయి ఇప్పుడు అట్లా చేసుకుంటే మనకి. ఇప్పుడు ఇద్దరం మాకు 3 ఆటోలు వస్తాయి ఇప్పుడు. అదిగో ఇదిగో ఇదిగో. ఎందుకు? హలో, ఎందుకు? ఆల్రెడీ చరణ్కి ఫోన్ చేసి ఆటో తీసుకొని రమ్మని చెప్పేశాను, వీడియో చేస్తున్నా. ఆల్రెడీ చరణ్కి చెప్పా. ఏది నేను మా అమ్మ బయటికి వెళ్తున్నామని వీడియో చేసుకుంటున్నాం, మధ్యలో నీ ఎంట్రీ ఏంటి? వాడు ఆటో వాడు అంటున్నాడు తిరిపి తీసుకొని రావడానికంటే 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలంట. అవసరం లేదు, పోని చెప్పి. చరణ్ వస్తున్నాడు ఆటో తీసుకొని. ఒక ఆటో అడిగితే 3 వెళ్తున్నారు. ఒకడు ఊబర్ రోడ్ తలకాయ. నేను క్యాన్సిల్ చేయనంటే చేయనని చెప్పా ఊబర్ రోడ్కి. వాడు అంటున్నాడు నువ్వు క్యాన్సిల్ చేయనండి, నేను చేయనని చెప్పా. అడగలేండి నన్ను, నువ్వు క్యాన్సిల్ చేయనండి, నేను చేయనని చెప్పా. నువ్వు క్యాన్సిల్ చేసుకో, తప్పు నాది కానప్పుడు నేను చేయను అది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రనీల్ గారు, మీ యొక్క విలువైన టైంని మాకు కేటాయించి మమ్మల్ని మెయిన్ రోడ్ వరకు దింపినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ దిగండి, వెళ్దాం. అటు వచ్చి తలుపు తీయాలి మేడం గారు. ఎగ్జిబిషన్లో అయినా నువ్వు వద్దు మాకు ఎగ్జిబిషన్. ఇది ఒట్టి అమ్మ కూతుళ్ళ డే అవుట్. యు ఆర్ నాట్ ఇన్వైటెడ్. థ్యాంక్ యూ. ఆయన ఏదో పిలుస్తానని అనుకుంటున్నారు, నేను మా ఆయన ఏం పిలవట్లేదు. మేడం గారికి వెళ్ళి డోర్స్ ఇవ్వాలన్నమాట. మేడం గారు దిగండి, బాయ్, వెళ్దామా మేడం? ఈరోజు అంతా ఈవెంట్ని ప్యాంపర్ చేయడమే నా ధ్యేయం అండి. జీవితంలో మొదటిసారి నేను మొత్తం సెల్ఫీ వీడియో చేస్తున్నాను. మమ్మీ మన ఇద్దరం. మమ్మీ ఆర్ యూ ఎక్సైటెడ్? ఏం కొంటావు మమ్మీ ఎగ్జిబిషన్లో? చిన్న దాంట్లో స్టోర్కి వెళ్తాం కదా, ఏ స్టోరో మీకు చూపిస్తాను లేండి. ఇంకా కొనుక్కోవాలి. ఇంకా దానికోసం మేము చార్మినార్లు అన్నీ వదిలేసి మేము నుమాయిష్కి వెళ్తాం. జనాలు కనిపిస్తారు. మా జనాలు కనిపిస్తారు. మన రోడ్ మీద వెళ్దామా? నుమాయిష్కి ఎందుకుమా? షాపులు చూడొచ్చు. అసలే ఇప్పుడు మా అమ్మకి కళ్ళు బాగా కనిపిస్తాయి ఆపరేషన్ తర్వాత. మమ్మీ క్లియర్గా కనిపిస్తాయి.
సరే ఏమేమి షాపింగ్ చేస్తామో లాస్ట్లో చూపిస్తాం, మా షాపింగ్ కూడా చూపిస్తాం, ఓకేనా? చాలు అన్బాక్సింగ్ మా అమ్మనే ఈరోజు, అక్కడ మా నాన్న చూపించినప్పుడే వీడియో చేస్తాం, ఓకేనా? బాయ్, నుమాయిష్లో కలుద్దాం. మమ్మీ పేరు చెప్పి నేను షాపింగ్లు చేసేసుకో. ఆ మమ్మీ నువ్వు వడ తినేసి మంచిలు తాగేసింది. వచ్చిన వెంటనే అర్జెంటుగా మేము మసాలా వడ కొనేసేసుకొని తినేసి మమ్మీ, నేనేమో ఇప్పటికీ 3 జతలు చెప్పులు ఏం కొనుక్కున్నాను లాస్ట్లో చూద్దాం, ఓకేనా? పదండి. నేను మమ్మీ ఫుల్ అవసరం లేనివి అవసరం ఉన్నవి అన్నీ చూసేస్తున్నాం. ఇప్పుడు ఇదేంటో పొటాటో మల్టీ కట్టర్ అండ్ పీలర్ అంట. ఇలాంటివి మా అమ్మకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన మనకు డెమో ఇస్తాడు. अरे सुपर मम्मी कुछ भी काट सकते. कोई भी चीज दोंडा भिंडी बीन्स स्प्रिंग ऑनियन ఒకటి మీతూ తీసుకున్నాం. हाँ कोई भी चीज कट कर सकते हो. कितना भैया? 100 का है. वेरी नाइस प्रोडक्ट भैया. एक 3 दे दो, एक मेरे लिए, एक मेरी बहन के लिए, माँ के लिए. వాడతాను, చాలా బాగుంది. हाँ అందరూ నుమాయిష్కి వచ్చేసి हाँ ఇటువంటిదే ఈ అవును, ప్రోడక్ట్ అందరు నుమాయిష్కి వచ్చి ఇది కొనుక్కోండి, ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి, నిజంగానే బాగుంది. ఇదిగోండి నేషనల్ క్రాకరీ దగ్గర ఉంటారు ఆయన. आपका नाम? సల్మాన్. అరే వా సల్మాన్ జీ, అచ్చా ప్రోడక్ట్ దిక్కాయి, థ్యాంక్ యూ. 5ంటికే ఎంతమంది జనాలు ఉన్నారు మమ్మీ అసలుకి కదా. నేను మా అమ్మ వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉన్నాం, ఇంకా ఒక గేటే క్రాస్ అయ్యాం, అప్పటికే మొహాలు పడిపోతున్నాయి. దా మమ్మీ. సో వెళ్తుంది, మా ఆయన కోసం కుర్తాలని వెతికి అలిసిపోయి చిరాకు వచ్చేసి ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. అవునమ్మా. ఏం కొనిస్తున్నావు? ఏం కొన్నాం? అది వెజిటబుల్ కట్టర్. ఏం కొనిస్తున్నావు అని అడిగా. నీకా? ఆ, అడిగి ఏం కావాలి? ఆ, నేను అడగదని తెలుసు, అందుకే అడిగి ఏం కావాలంటుంది. ఓకే, ఐస్ క్రీమ్ ఏమన్నా తింటావా? వద్దాను. అందరు తింటున్నారు. వద్దా? మంచి బాగా పాటిస్తుంది. ఇది మా ఫేవరెట్ స్టోర్ అండి. ఇక్కడ మేము అన్ని చిల్లర సామాన్లు కొనుక్కుంటాం చాలా ఇంట్రెస్ట్తో. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట లోపలికి, ఓకేనా మమ్మీ? చాలో ఏంటో షాపింగ్లు చేసేస్తున్నాడు మమ్మీ చాలా. మమ్మీ ఇదిగో మమ్మీ, ఇలా చేసుకోవాలి షాపింగ్. చూడు ఆయన ఎన్ని రకాలుగా షాపింగ్ చేశాడు. నువ్వేమో కొనిచ్చింది లోపల పెట్టేసుకుంటున్నావు. ఆ? ఎవరో ఇచ్చారా నాకు? ఎగ్జిబిషన్ తిరగాలి కోరికలు నీకు బాగా. ఆ? కాదు, అందరూ చుట్టేస్తున్నారు ఓ పక్క, కానీ కొంచెమన్నా రెస్ట్లో అలా రెస్ట్ మధ్యలో ఇవి కూర్చుంది అంతే. అందరూ వచ్చేసారండి ఇంకా ఫోటోలు. నేనేమో పిచ్చి దాని దగ్గర ఈ భుజంలో ఒక బ్యాగ్, ఆ భుజంలో ఒక అప్పుడే న్యాచురల్గా ఉంది. వాళ్ళు అదే అన్నారు ఫోటో దిగేటప్పుడు. సో అదండి మాది ఇప్పటివరకైతే బాగా అసలు మా అన్బాక్సింగ్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది అసలు. ఎగ్జిబిషన్ అన్బాక్సింగ్ అదిరిపోతుంది అనమాట. ఇంకా చూస్తున్నాము ఏమేమి చేయాలి ఏంటి అని. నా కళ్ళన్నీ అలసిపోయాయి. మమ్మీకి గోరింటాకు. మమ్మ చిన్నపిల్లలు పెట్టించుకుంటారు ఎగ్జిబిషన్లో గోరింటాకులు, తెలుసా? ప్రస్తుతం నేను చిన్న పాప. బంగారు పాపై వచ్చేనమ్మా. అంతేనండి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక అమ్మగారు ఉన్నారు, ఆవిడ కూడా చక్కగా చేతికి నిండా గోరింటాకు పెట్టించుకుంటారు. లేదు వీడియో తీస్తున్నా, ఇంటికి తీసుకెళ్ళి ఇంద్రాకి చూపిస్తా. చూపించండి. ఏమని చెప్పాలి ఇంద్రాకి? దేవిశ్రీ అని చెప్పండి. దేవిశ్రీ గారు అమ్మాయి. దేవిశ్రీ గారు నువ్వంటే చాలా ఇష్టం అంట రాజు, చెప్పా. ఏంటి పప్పా పేరు రాయించుకుంటున్నావా? ఏ కమాన్, ఇంటికి వెళ్ళిన తర్వాత పప్పాని ఢూండో మేరా నామ్ అని అంటావా? మీరేమని పిలుస్తారు సార్ని? ఈశ్వర్ అనే పిలుస్తారు. ఈశ్వర్ పిలువరా? నిజంగా ఈశ్వర్ అనే పిలుస్తారు. అంటే అమ్మ ఈశ్వర్ చెప్పడానికి వెళ్ళారు. లేదు ఈశ్వర్ అనే ఆ టైంలోనే వాళ్ళకి పేర్లతోనే పిలుచుకునేది మా అమ్మ. మమ్మీ ఈరోజు పప్పాకి టాస్క్, పప్పా పేరు రాయించాను ఇక్కడ. సో పప్పా వెతకాలి. మమ్మీ ఇంటికి వెళ్ళిన తర్వాత టాస్క్ పప్పాకి మనం ढूंढो मगर आप नहीं बताना. नहीं बोल के नहीं नो बताना. చీటింగ్. సో నుమాయిష్కి వస్తే ఇక్కడ ఆగ్రా డైమండ్ దగ్గర
మెహందీ పెట్టించుకోండి, చాలా బాగా పెడుతున్నారు, ఫాస్ట్గా పెట్టేస్తున్నారు అసలు. సుజాత మెహందీ అని చెప్పాలి. సుజాత మెహందీ, ఓకేనా? ఇదిగోండి ఆగ్రా డైమండ్, ఇక్కడ ఈవిడ. ఎవరికైనా పెళ్లి కాలేదు ఆ. వాళ్ళకి నా చేతితో పెడితే తొందరగా పెళ్ళి అవుతుంది. అవునా? రెండమ్మా అందరూ వచ్చేయండి లైన్లో. హ్యాపీ చిన్నపిల్లలాగా ఎగ్జిబిషన్కి వచ్చి గోరింటాకులు పెట్టించుకోవడం అన్నీ ఇదే మేము ఇద్దరు ఈరోజు చేసేది. కానీ ఈరోజు నువ్వు ఇంక కంప్లైంట్ చేయకూడదు, నీ కూతురు టైం స్పెండ్ చేయలేదని. పెడతావా ఇంకా? ఆ? కొడుకు రోజు వస్తాడు ఇవన్నీ చెప్తావా? చెప్పవా? కొడుకే కూతురు కూతురే. అంతేనా? అంటున్నాను మెహందీ. బోలో క్యా హే మెహందీ మే? ढूंढो रे साजना ढूंढो. గిర్ర 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 గింగిరా గిరే సర 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 పొంగరా. तुम्हारा नाम लिखा हुआ है, कैसा है? अच्छा है? हाँ दिखाओ मम्मी. वाह वेरी ब्यूटीफुल मम्मी. देखो कितना अच्छा आता है मेहंदी का. कितना क्वेश्चंस पूछ के लगाई मेहंदी वाली मम्मी को. आप अंकल को क्या बुलाते हैं, क्या नाम से बुलाते हैं, ढूंढो बोलो, వెతకమని చెప్పండి పేరు కరికే బోల్కే లిఖి ఓ మెహందీ లడికి. పొద్దున ఎంత ఫ్రెష్గా వెళ్ళాము, మధ్యాహ్నం 3ంటికి వెళ్ళాము. మా అమ్మ మాత్రం బాగానే ఉంది, నేను అలసిపోయాను ఎక్కువ. బ్యాగులు మోసావు కదా. నేను బ్యాగులు మోసాను మమ్మీ. స్టైల్గా ఇదిగో ఆ బ్యాగ్ ఇచ్చుకుని వచ్చింది. ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ అవుటింగ్ మమ్మీ? Today I am very happy. Ah. I have seen so many people. Ah. So many people. Ah. Because daily I will see only my husband only. Sometimes my daughter and son. Today I have seen so many people. I'm so happy. నాది ఇంగ్లీష్ ఛానల్ కదా మమ్మీ, తెలుగు ఛానల్. అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ ఇంట్లో కాదు మమ్మీ, ఇప్పుడు నన్ను కంప్లైంట్ చేస్తావా నేను నీకు టైం ఇవ్వలేదనేసి? లేదను కంప్లైంట్ ఎప్పుడు లేదను. ఒక్కోసారి ఆ మిస్సింగ్ ఫీలింగ్ తో అంటాను. పర్లేదులే మమ్మీ, ఓకే కానీ కంప్లైంట్ ఏం లేదు, మీరు బాగుండాలి. షాపింగ్ చూడండి, ఇదిగోండి మళ్ళీ దారిలో మేము స్ట్రాబెర్రీ, ఇదిగోండి వాటర్ యాపిల్స్, తేగలు, ఇంకా ఇవన్నీ మా షాపింగ్. అన్బాక్సింగ్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం కదా మమ్మీ, అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే ఓకే మమ్మ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్ అండి. ఇంటికి వెళ్తున్నాను, ఇంకా నేను కూడా పైకి వెళ్ళి ఏమైనా బువ్వ వండుకొని తింటా. అన్బాక్సింగ్ రేపు పొద్దున్న చేద్దాం. ఓకే తుమ్ కైసా దేఖ్ రే మాలూమ్ మేరకు? పాగల్ బేటీ మేరీ కదా, అట్లా అదే నేను చెప్పానా, పిచ్చి కూతురు అన్నట్టు చూశాడు మా నాయన నాకు. గోరింటాకు చూసి ఆయనకి ఏంటి అని అడుగు. पापा मम्मी का हाथ का मेहंदी देख के व्हाट इज योर ओपिनियन? अच्छा है तो बोल दिया, हाँ अबे फिर से वही बोल रहा. हाँ, नाम देख के कैसा? तुम्हारा नाम देख के तुमको कैसा लगा? नहीं, बहुत इंसिस्ट किया क्या है हाँ क्या है, हाँ हाँ तो फिर आँख को बड़ी करना, बड़ी करना पड़ा. हाँ तब जाके दिखा. सब जाके देखा हाँ कैसा लगा? हाँ तो अच्छा लगा. कराया हाँ तो अच्छा ही लगेगा. చాలా అడిగి మరి చేయించుకో. సరే ఓకే బాయ్ చెప్పు మా వ్యూవర్స్కి. బాయ్ ఎవ్రీబడి. ఇలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి నోటిఫికేషన్స్ వస్తాయి. ఏ ఛానల్ మీ ఛానల్? నీలిమేఘాలు. ఓకే రేపు అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే ఓకే బాయ్, గుడ్ నైట్ అమ్మా, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ ఇలాగే నన్ను తిప్పుతూ ఉండాలి ఎగ్జిబిషన్ ఇంకే నెక్స్ట్ ఇయర్. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇయర్ ఇంకొక ఎగ్జిబిషన్ అంటే కష్టం. ఓకే ఇప్పటికి చాలా సంతోషం చాలా. ఓకే మా నుమాయిష్ సూపర్గా అయింది. మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా, బాయ్.